అందరికీ నమస్కారం అండి. బాచీరావు స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఎకానమీ సెక్షన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రస్తుతం ప్రపంచంలోనే భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2014-15లో తలసరి నికర జాతీయ ఆదాయం NNI 72,000 అయితే 2024-25లో అది 1.14 లక్షలకు చేరింది. అయితే దేశీయంగా ప్రగతి అయితే మాత్రం అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల్లో ఒకే విధంగా అయితే లేదు, హెచ్చుతగ్గులైతే ఉంది. ఆర్థిక అభివృద్ధి విషయంలో 2023-24లో స్థిర ధరల వద్ద వాటి తలసరి నికర దేశీయోత్పత్తి NSTP లక్షల రూపాయల్లో మెన్షన్ చేసినట్లయితే అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అనేది అడుగుతారు. క్వశ్చన్ ఖచ్చితంగా ఫ్రేమ్ చేస్తారు, ఇది వచ్చి తీరుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి సివిల్ సర్వీసెస్లో అండ్ స్టేట్ సర్వీసుల్లో కూడా. గోవా వచ్చి 3.57%, 3.57 లక్షల రూపాయలు. ఢిల్లీ వచ్చి 2.71 లక్షల రూపాయలు మెన్షన్ చేశారు. గుజరాత్ 1.95, కర్ణాటక 1.91. ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ కింద నుంచి పైకి తీసుకుంటే బీహార్ 0.32, జార్ఖండ్ 0.65గా, మధ్యప్రదేశ్ 0.67గా, అస్సాం 0.75గా ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 1.31 లక్షల రూపాయల్లో ఉంది. ఇక్కడ చూసినట్లయితే అత్యధికంగా గోవా 3.55 లక్షల రూపాయలు ఉంటే బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంటే, బీహార్ అతి తక్కువగా 0.32 లక్షల రూపాయలతో ఉందంటే అత్యధికంగా గోవా, అత్యల్పంగా బీహార్ తీసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో ఇంపార్టెంట్ పాయింట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ 4 జిల్లాల్లో ధనధాన్య కృషి యోజనని ఈ 11వ తేదీన అక్టోబర్ 11వ ప్రధాని ప్రారంభించనున్నారు. ఇక్కడ వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీటిపారుదల సౌకర్యాల మెరుగుదల, రైతులకు సులభత రుణాల కల్పన లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రకటన చేయబోతూ ఉన్నారు. మన రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఇక్కడ 4 జిల్లాలు ఎంపికయ్యాయి. అల్లూరు సీతారామరాజు, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలు. దేశవ్యాప్తంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 100 జిల్లాలు ఎంపిక అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. నెక్స్ట్ వీడియో చూడండి దీని గురించి.